పది వదిన, నువ్వు చాలా బాగా డాన్స్ చేసావు. మీ ఇద్దరూ సూపర్గా ఉన్నారు. నిజంగా. నీకొక విషయం చెప్పనా విద్య? నాకు ఈ సంగీత్లో డాన్స్ కన్నా ఎక్కువగా హ్యాపీ ఫీల్ అయింది నాకు మీ అన్నయ్య ఇచ్చిన ఆ గిఫ్ట్కి. అందులో ఏముందో, మీ అన్నయ్య నా కోసం ఏం తెచ్చాడో అని దాని మీదకి నా మనసు లాగుతుంది తెలుసా. ఇంతసేపు వెయిట్ చేసావు కదా వదిన, ఇంకొంచెం సేపు ఆగు. అన్నయ్య నీతో ఆ గిఫ్ట్ బాక్స్ ని స్టేజ్ మీద ఓపెన్ చేయిస్తాడు. ఎరగదీసావు భయ్యా. ఏంట్రా అలా చూస్తున్నావు? అర్థమైందిలే. ఏం అర్థమైందిరా? ఆ పద్దు వెంకిగా డాన్స్ చేస్తుంటే నీ కడుపులో మండిపోతుంది కదా. కరెక్టేరా. చూసావా, నాకన్నీ అలా తెలిసిపోతాయో. డాన్స్ ఇరగదీయడం తర్వాత ఇరుక్కుపోతాడేమో చూడు. అన్నయ్య నువ్వెళ్ళు. భయ్యా వెళ్ళు భయ్యా. హే ఊరుకో రాజు, ఆ కోతితో నేను డాన్స్ చేయడం ఏంటి? కోత చూసారా, దేవరపాటి వెంకటేష్ నాయుడు ఈ ఆలపాటి మ్యాగీతో డాన్స్ అంటే ఎలా భయపడిపోతున్నాడో. ఏయ్, ఎవరు భయపడుతున్నారు? భయపడకపోతే రా బావా, నాతో డాన్స్ చేయి, తేల్చుకుందాం బావా. భయ్యా ఇంత మాట నాకు ఆలోచించొద్దు. మనం ఈ ఆలపాటి పిల్లాహం వంచాల్సిందే. వెళ్ళు భయ్యా. బావా నీదే ఆలస్యం, రా బావా. భయ్యా వెళ్ళు భయ్యా. అయ్యో అయ్యో అయ్యయ్యో, అబ్బని తీయని దెబ్బని స్టేజ్ ఎక్కిస్తే ఇప్పుడు నాకే దెబ్బ పడిందే. ఇదివరకు నీకు చీరనిస్తే ఎవరైతే చింపి పోగులు చేశారో వాళ్ళు ఇకపై దీన్ని తాకడానికి కూడా ధైర్యం చేరుపదు. నువ్వు ధైర్యంగా ఈ చీర కట్టుకుని తిరగచ్చు. ఇదివరకు ఎవరైతే నీ కాళ్లకు చెప్పులు కూడా వేసుకొనివ్వకుండా తిప్పలు పెట్టారో వాళ్ల కళ్ళ ముందే నీ కాళ్ళకి గజ్జల పట్టీలు వేసుకుని
కళ్ళు గళ్ళుమని వాళ్ళ చెంపలు చెల్లు చెల్లుమనేలా నడవాలి. రాజు,